ఇంకొక 2 కమాండ్స్ చెప్పిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను సార్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బీసీని కలపాలనుకున్నాను సార్. నేను బీసీని కలపాలి అనుకుంటే జస్ట్ అది కూడా లైనే కాబట్టి L3 ఆల్రెడీ ఇచ్చిన కమాండ్ మళ్ళీ ఇది వద్దు సార్. L3 ఈజ్ ఈక్వల్ టు లైన్ గీయాలనుకున్నా. జస్ట్ కామా కొట్టేసి ఓపెన్ బ్రాకెట్ కొట్టేసి B కామా క్యాపిటల్ C కొట్టేసి క్లోజ్ చేసేసిన సార్. ఇక్కడ L3 అనే లైన్ కూడా వచ్చింది. L1 L3 మనం L2 అంటే అది మనం ఇక్కడ మార్చుకుంటే ఇక్కడ మార్వని ఇక్కడ రాదు సార్. నేను ఇక్కడ L3 కొట్టినా ఈ L3 అనే దాన్ని మార్చాలి, L2 కావాలి అంటే ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ లో మాత్రం దీన్ని చేంజ్ చేయడానికి లేదు సార్. ఇక్కడ ఈ కమాండ్ పాన్లకే పోయేసి ఆ 3 బదులు 2 కొట్టేస్తే ఇక్కడ L2 అని వచ్చేస్తుంది సార్. ఇక్కడ L1 కావాలి. ఇప్పుడు మన కమాండ్ ఇది కావాలి, L1 కావాలి. ఈ L1 సెట్టింగ్స్ కొంచెం కింది కావాలి అంటే దాని దగ్గరికి పోయి ఇట్లా జరుపుకోవడమే. L అనేది కావాలి, L కొంచెం కింది కావాలి అంటే జస్ట్ దాని కమాండ్ దగ్గరికి పోయి మనం ఎక్కడంటే అక్కడ కూడా ఆ కమాండ్ కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది సార్. ఇది తర్వాత ఇంకొక చిన్న ఆప్షన్ చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఈ ఏబీల మధ్య యొక్క డిస్టెన్స్ కావాలనుకున్నా నేను. అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే డిస్టెన్స్ అని పూర్తి కొట్టాం సార్. DIST కొట్టేస్తాం. డిస్ట్ అని కొట్టేసి ఓపెన్ బ్రాకెట్ కొట్టేసి ఏ 2 బిందుల మధ్యన లైన్ సెగ్మెంట్ యొక్క డిస్టెన్స్ కావాలనుకున్నాం అనుకుంటే A, B క్లోజ్ చేసి వస్తాను సార్. A, B 6 యూనిట్స్ అని మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ 6 యూనిట్స్ కనపడడం కొరకు నేను కొంచెం దీన్ని X అక్షం మీద లెఫ్ట్ సైడ్ అనేసి కలర్ మార్చిన చూడండి సార్. కిందికి పెట్టేసిన జస్ట్ ఇది గ్రీన్ కలరే కావాలి. గ్రీన్ కలర్ లో మనకి ఇష్టం వచ్చిన కలర్ లో పెట్టుకొని చూడొచ్చు. చూడండి సార్ ఇక్కడ ఇది క్లియర్ గా అంటే ఒక లైన్ సెగ్మెంట్ కొలవాలి అనుకున్నప్పుడు డిస్టెన్స్ అనే ఒక కమాండ్ కొట్టేసి ఓపెన్ బ్రాకెట్ కొట్టేసి A, B అని కొట్టేస్తే ఆ కమాండ్ కి సంబంధించినటువంటి డిస్టెన్స్ మనకు క్లియర్ గా రావడం జరుగుతుంది సార్. ఇక్కడ చూడండి AB కమాండ్ యొక్క డిస్టెన్స్ కావాలి కాబట్టి AB కమాండ్ యొక్క డిస్టెన్స్ వచ్చేసింది. దాన్ని జస్ట్ ప్లేలో చూస్తున్నా చూడండి సార్. ఈ విధంగా ప్లే వస్తుంది. దాన్ని స్లోగా ఒక్కొక్క కమాండ్ ఒక్కొక్కసారి స్లోగా చేసి కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి స్లోగా కూడా చూపించవచ్చు. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక్కసారి చిన్నగా ప్లే చూపిస్తున్నాను చూడండి సార్. ఈ వ్యూను కూడా తీసేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని 2Dలో చూస్తున్నాం సార్. ఈ 2D వ్యూలో చూస్తున్నాం. అవసరం అంటే ఈ వ్యూను 3Dలో సార్ ఒక్క నిమిషం సార్. ఇది ఒక్క నిమిషం సార్. ఇది కన్స్ట్రక్షన్ అయిపోయినప్పుడు చూడండి ఇక్కడ అంటే యాంగిల్ కి వచ్చేసింది కాబట్టి యాంగిల్ ని చూపిస్తుంది. అదే వెంకటేశ్వరరావు సార్ డౌట్ అడుగుతున్నారు సార్. ఇది అయిపోయాక మీరు డౌట్ క్లారిఫై చేయండి. వెంకటేశ్వరరావు సార్ ఒక్కటే నిమిషం సార్. మీ డౌట్ అడగండి వెంకటేశ్వరరావు సార్. సార్ ఇది 3Dలోకి మార్చుకోవాలి. చూడండి సార్ వ్యూ 3Dలోకి మారిపోయింది. దీన్ని కొంచెం మామూలుగా మనం జూమ్ కానీ అట్లా కూడా చేయొచ్చు. ఈ విధంగా మారుస్తూ కూడా మనకు విద్యార్థికి చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు రెజ్యూమ్ అయిపోయింది సార్. ఇప్పుడు పాస్ ఈ విధంగా 60 degrees అంటే మనం చేసిన కమాండ్ యొక్క యానిమేషన్ సార్ ఇక్కడ అంతే. అంటే యానిమేషన్ కూడా 2 dimension కానీ 3 dimension పెట్టడం కానీ ఒక కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మన కంఫర్ట్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా మార్చి చూపించుకోవడానికి అవకాశం ఉంది సార్. మనం ఈ విధంగా కమాండ్స్ ఇచ్చినాం సార్. ఇంకా 2 చిన్న కమాండ్స్ చెప్పిన తర్వాత డౌట్స్ అడిగితే క్లారిఫై చేస్తాం సార్. మొత్తం క్లియర్ గా ఉంటుంది. ఓకే నో ప్రాబ్లం కంటిన్యూ చేయండి సార్. నో ప్రాబ్లం. ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి సార్. నో ప్రాబ్లం సార్. నేను క్లియర్ గా క్లారిఫై చేసుకుందాం సార్. ఇక్కడ మాక్సిమం నేను ఇంచుమించుగా మనకు కన్స్ట్రక్షన్స్ కు సంబంధించినటువంటి కమాండ్స్ అన్ని చెప్తున్నా. ఒక పర్పెండిక్యులర్ రాలేదు సార్. పర్పెండిక్యులర్ రావాలి. ఇప్పుడు నేను పర్పెండిక్యులర్ లైన్ పర్పెండిక్యులర్ దాన్ని ఒకటి మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా సార్. ఆల్రెడీ లైన్ సెగ్మెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏ అనే బిందువు దగ్గర పర్పెండిక్యులర్ డ్రా చేయండి. లేకపోతే అది చేయొచ్చు సార్. సర్కంసెంటర్ గా చేయొచ్చు. ఒక కన్స్ట్రక్షన్ లాగా పర్పెండిక్యులర్ కావాలి కాబట్టి పర్పెండిక్యులర్ లైన్ గీయడం చూపిస్తాను నేను. అదే ఏబి అనే లైన్ కు సి అనే బిందువు దగ్గర పర్పెండిక్యులర్ లైన్ కావాలి నాకు. కాబట్టి నేను ఏం చేస్తున్నా అక్కడ జస్ట్ ఇక్కడ పర్పెండిక్యులర్ అని కొట్టేస్తున్నా సార్. PRP పర్పెండిక్యులర్. ఈ పర్పెండిక్యులర్ కూడా పేరు ఇవ్వచ్చు సార్. ఈజ్ ఈక్వల్ టు ఏ లైన్ కు పర్పెండిక్యులర్ కావాలి? క్యాపిటల్ L అనే లైన్ కు పర్పెండిక్యులర్ కావాలి. ఎక్కడ కావాలి?
సి అనే బిందువు దగ్గర కావాలి. ఆ సి అనే బిందువు దగ్గర ఎన్ని ఆ డిస్టెన్స్ సార్ ఆ పర్పెండిక్యులర్ లైన్ ప్యారలల్ పర్పెండిక్యులర్ లైన్ యొక్క అంటే ఎంత డిస్టెన్స్ లో కూడా కావాలి అనే దానికి ఒక 15 అని అట్లా పెట్టాను అనుకోండి సార్. చూడండి సార్, ఇక్కడ ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ కొరకు లైన్ సెగ్మెంట్ కు సి అనే బిందువు నుంచి పర్పెండిక్యులర్ లైన్ వచ్చింది. ఈ పర్పెండిక్యులర్ లైన్ పొడుగు కూడా మనం 15 ఇచ్చినాం కాబట్టి ఇక్కడ 15 వచ్చింది. అది చాలా ఎక్కువ అవుతుంది అనుకుంటే జస్ట్ దాన్ని 10 అని మార్చాను అనుకోండి సార్, 10 అని వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ కావాలంటే మనకు దాని యొక్క ఇక్కడ పాయింట్ ఎస్టాబ్లిష్ చేసేస్తాం, దానికి కలిపేస్తాం సార్, ఇంకా అంతే అయిపోతుంది. పర్పెండిక్యులర్ లైన్ మనకు క్లియర్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు పర్పెండిక్యులర్ లైన్ ఇదే ఏబికి ప్యారలల్ లైన్ కావాలి. ప్యారలల్ లైన్ కొట్టేస్తే మనకు ప్యారలల్ లైన్ వస్తుంది. చూడండి సార్, ఇక్కడ ప్యారలల్ కు సేమ్ ఎల్ అనే లైన్ కి సి దగ్గరనే చూడండి సార్, ఇక్కడ ప్యారలల్ లైన్ కూడా ఏబికి 10 సెంటీమీటర్ రేఖాఖండం దాని యొక్క డిస్టెన్స్ రావడం కొరకు సార్, ఆ ప్యారలల్ లైన్ కు ఇంత డిస్టెన్స్ ఉండడం కొరకు ఆ డిస్టెన్స్ కొడతాం. సి అనే బిందు దగ్గర ఇక ప్యారలల్ లైన్ వచ్చేసింది. చూడండి సార్ క్లియర్ గా. ఇప్పుడు ఈ ప్యారలల్ లైన్ కు మనం ఏదైనా కమాండ్ ఇవ్వాలి, మార్చుకోవాలి అనుకున్నాం అనుకోండి సార్, దాని సెట్టింగ్ లో పోవాలి. ఆ సెట్టింగ్ సంబంధించినటువంటి ఏదైతే కావాలో ఆ కలర్ ఇవ్వచ్చు. దాంట్లో కామెంట్ కూడా ఏమైనా పెట్టాలనుకున్నా డ్రా ఏ ప్యారలల్, దాన్ని మనం ఏది కొట్టాలనుకుంటే అది ఇస్తారు. ఇక్కడ డ్రా ఏ ప్యారలల్ లైన్ టు ఏబి ఎట్ సి అని కొట్టాలనుకున్నాను నేను. కొట్టాలనుకున్నప్పుడు అట్లా కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి సార్, నేను దీన్ని ప్లే చేస్తున్నా. దీనికి ప్యారలల్ లైన్ వచ్చినప్పుడు ఆ కామెంట్ ఈడ వస్తుంది, డ్రా ఏ ప్యారలల్ లైన్. మనం వేయడం కొడితే అది ఇక్కడ డ్రా ఏ మీకు క్లియర్ కనబడుతుంది సార్. వ్యూ తీసేసి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఆ ప్యారలల్ లైన్ దీన్ని ఒక్కదాన్ని నేను యానిమేషన్ స్పేస్ ఇస్తున్నా. ఇప్పుడు దీనికి ప్యారలల్ కావాలి, ఇది ఇక్కడ పెట్టేసిండు, ఈ కంపాస్ బాక్స్ ఇక్కడ తీసుకుపోయిండు, దానికి ప్యారలల్ లైన్ గీసేసిండు. అప్పుడు దానికి ఆ కామెంట్ కూడా రావాలనుకున్నా కాబట్టి నేను ఏం చేసిన అంటే దానికి ఇక్కడ కామెంట్ లోపల డ్రా ఏ ప్యారలల్ లైన్ టు ఏబి ఎట్ సి అని కొట్టిన. మనం ఏది కొడితే అది అక్కడ వస్తుంది సార్. ఈ విధంగా కమాండ్స్ ను యూజ్ చేయడం కొరకు మనం చేస్తున్నటువంటి ఇందులో కొన్ని కమాండ్స్ సార్. మాక్సిమం ఇంచుమించుగా కమాండ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా కొన్ని హైడ్, అన్హైడ్ అట్లా ఉన్నాయి సార్. దాన్ని కూడా చెప్తాను చూడండి సార్. ఇక్కడ హైడ్ అని కొట్టాను సార్. ఒక కమాండ్ హైడ్ చేస్తున్నా, మనకు ఆ కమాండ్ అవసరం లేదు, హైడ్. ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ కు ప్యారలల్ కు ఏమైనా పేర్లు ఇచ్చామనుకోండి సార్, పి ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చిన అనుకోండి, మామూలు పి ఈజ్ ఈక్వల్ అని ఇచ్చేసిన. పి ఈజ్ ఈక్వల్ అని ఇచ్చేస్తే ఆ కమాండ్ కు పి అని పేరు వస్తుంది సార్. జస్ట్ హైడ్ అని కొట్టాను సార్. హైడ్ అని కొట్టేసి ఇప్పుడు సి అనేది ఈ కమాండ్ అవసరం లేదు సార్, మనకి ఈ ఆర్క్ అవసరం లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ కొట్టేసి మామూలు సి కొట్టేసి బ్రాకెట్ క్లోజ్ చేసాను. చూడండి సార్, ఆ కమాండ్ హైడ్ అయిపోయింది. ఇంట్లో సి అనే కమాండ్ లేదు, ఇప్పుడు హైడ్ అయిపోయింది. ఇది తీసేసినాం, ఈ కమాండ్ని తొలగించిన నేను, ఆ సి అనే కమాండ్ వచ్చేస్తుంది. మనం ఏదైతే హైడ్ చేస్తామో అవన్నీ హైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఏమేమి హైడ్ కావాలన్నా అవి హైడ్ అయిపోతాయి. జస్ట్ హైడ్ అని కొట్టేసి ఓపెన్ బ్రాకెట్ కొట్టేసేసి మామూలుగా సి హైడ్ కావాలనుకున్నా ప్లస్ క్యాపిటల్ ఎల్ కూడా హైడ్ కావాలనుకున్నా కొట్టేసిన ఈ విధంగా మనకు హైడ్ అయిపోయే ఆప్షన్ ఒకటి ఉంటుంది సార్, ఇది హైడ్. అదే విధంగా పాలిగాన్ ఏబిసిడి ఏదైనా పాయింట్స్ ఉండి ఆ పాయింట్స్ పాలిగాన్ అని కొట్టేసి ఓపెన్ బ్రాకెట్ కొట్టేసి ఆ పాయింట్స్ కొట్టేసి మనకు దానికి సంబంధించినటువంటి పాలిగాన్స్ కూడా ఫామ్ అవుతుంది సార్. ఇక్కడ ఈ కమాండ్ కి సంబంధించినటువంటి ఇది యానిమేషన్, ఇది సెట్టింగ్స్, దానికి సంబంధించినటువంటి తీసేయడం సార్. ఈ విధంగా మనం కమాండ్స్ ను చేయడం జరిగింది సార్. ఈ కమాండ్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. తర్వాత నేను ఒక కన్స్ట్రక్షన్ క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. క్లియర్ కన్స్ట్రక్షన్ మనం ఎట్లా చేసుకోవాలి, దానికి ఏ విధంగా అనే దానికి కొంచెం టాంజెంట్స్ 10th క్లాస్ కాబట్టి ఒక టాంజెంట్ మీద తీసుకోండి.
తీసుకోమంటే మీ ఇష్టం సార్, మీరు ఏది చెప్తే అది కన్స్ట్రక్షన్ ఒక 10 minutes లో గీసి చూపిస్తాను సార్. వెంకటేశ్వరరావు గారు మీరు తీసి అడగండి సార్. వెంకటేశ్వర సార్. సార్ ఇది సార్ ఇంకొక విషయం, ఇప్పుడు సేవ్ అయింది, అప్పటి వరకే సేవ్ అయితే సార్, మళ్ళీ ఒకసారి కంట్రోల్ ఎస్ కొడితేనే ఇది ఇప్పుడు చేసినంత వరకు సేవ్ అయిపోతుంది సార్, అదే ఫైల్ లా. సార్ 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 చెప్పండి సార్. ఆర్క్ దగ్గర ఒక కమాండ్ ఆర్క్ సార్ A65020 అని రాశారు కదా, ఒక్క నిమిషం. A65020 అని రాశాను సార్, రైట్. 5020 కదా, కొంచెం ఒకసారి చెప్తాను. రైట్ సార్, అది నేను క్లియర్ గా అది అక్కడ మళ్ళీ ఇది C ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఇదే కదా సార్ మీరు అడుగుతున్నారు, ఈ కమాండ్ అడుగుతున్నారు. C ఈజ్ ఈక్వల్ టు ఇది సార్, C ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ A, C 6, 50, 20 అని రాశాను సార్. ఇది మీకు కావాల్సింది, అది ఒక్కసారి నేను క్లియర్ గా చెప్తున్నాను చూడండి సార్. ఇక్కడ ఈ ఫిగర్ కనిపిస్తుంది కదా సార్, ఇక్కడ దీన్ని యానిమేషన్ చేస్తున్నాను చూడండి సార్. యానిమేషన్ చేసిన ఈ విధంగా వచ్చింది సార్ ఆర్క్ అనేది. అయితే ఇక్కడ ఈ ఆర్క్ గీసేదానికి ఆర్క్ రావాలంటే ఇది ఏ అనేది సెంటర్ సార్, ఫస్ట్ గీసింది సెంటర్ ఏ నుంచి రావాలి. ఈ 6 అనేది దీని యొక్క రేడియస్ సార్, రేడియస్. ఇక్కడ లెంత్ సార్. మనకు కన్ఫ్యూజ్ అయ్యేది మొత్తం ఈ 50-20 ఎలా పెట్టినాం అనేది కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంటుంది సార్ ఫస్ట్ ఒకసారి. అదొక్కటి నేను క్లియర్ గా చెప్తాను సార్. అక్కడ ఈ వృత్తము ఒక సర్కిల్ తీసుకుంటే ఈ ఏనే పాయింట్ నుంచి ఒక ఆర్క్ గీయాలనుకున్నప్పుడు మొత్తం టోటల్ సర్కిల్ కావాలంటే ఇక్కడ బి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. దానికి రైట్ సైడ్ 0 to 360 చెప్పారు కదా, అదే సార్ ఇక్కడ చెప్పేనండి సార్, అదే క్లియర్ గా చెప్తున్నా. ఈ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఈ విధంగా వచ్చేసి ఇక్కడ ఈ కర్సర్ ఇక్కడికి వచ్చేసరికి 90 అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి 180, 270, 360 అట్లా ఒక భ్రమణం పూర్తి అవుతుంది సార్, సర్కిల్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ నుంచి 0 ఇట్లా ఆర్క్ అనేది ఆర్క్ యొక్క పర్సెంటేజ్ అంటే ఇప్పుడు మనం 0 నుంచి 36 లోపల 32, 48 డిగ్రీలు, 52 డిగ్రీలు ఎక్కడి నుంచి ఆర్క్ కావాలన్న దానికి చెప్తున్నాం సార్. ఇక్కడ 50 కాడ కొట్టినంటే 50 నుంచి ఆర్క్ స్టార్ట్ అవుతుందని అర్థం సార్. 50 40 పెడితే 40 నుంచి స్టార్ట్ అవుతుంది. 40 నుంచి స్టార్ట్ అవుతుంది. 40 పెట్టండి ఒకసారి. 40 అంటే సార్ ఇప్పుడు 50 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక 20 డిగ్రీలు పోయినట్టే సార్. అంతే, ఇంకొక 20 డిగ్రీలు పెరుగుతుందని అర్థం సార్. ఇక్కడ 0 పెట్టారు సార్. అంతే అంతే సార్, అంతే సార్. 0 నుంచి 20 వరకు స్టార్ట్ అయింది సార్. పిక్చర్ క్లియర్ గా కనిపించడానికి మనం మొత్తం ఆర్క్ ఫుల్ పెడతాం అంటే అదే కమాండ్ అర్థం కాలే అందుకని. అదే సార్ క్లియర్, అదే సార్. ఓకే సార్, 50 దగ్గర స్టార్ట్ అయింది, 20 డిగ్రీలు వచ్చింది, 20 డిగ్రీస్ ఆర్క్ వచ్చింది. ఇప్పుడు 50 పెట్టేశాను, ఇక్కడ 50 పెట్టాను కదా సార్. 100 అంటే 100 డిగ్రీల వరకు వస్తుంది చూడండి సార్. ఇది 50 నుంచి 100 డిగ్రీల వరకు ఆర్క్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉంటే అడగండి సార్, లేదంటే సార్ ఇంకొక కన్స్ట్రక్షన్ నేర్పిస్తాడు మనకు. మీరు లేదా మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చెప్తే అదేనా నేర్పిస్తాడు సార్. ఇవి ఏంటంటే ఈ కమెంట్స్ ఎట్లా టైప్ చేయాలి, దాని యొక్క యానిమేషన్ ఎలా ఉంటుంది, విద్యార్థులకు ఎలా చూపించాలన్న దాని కొరకు ఇది క్లియర్ గా చూపిస్తున్నాను సార్. ఇది సార్ ఇంకెవరు రేట్ చేశారు సార్? రాము సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రాము సార్. రాము గారు సార్ చెప్పండి. అయితే ఇక్కడ యాంగిల్ 60 డిగ్రీస్ ఉంది కాబట్టి అక్కడ 50 నుంచి 20 తీసుకున్నాం. అవును సార్, రైట్. అర్థమైంది సార్. అక్కడ కట్ కావాలి. 60 డిగ్రీస్ అక్కడ లేదు సార్, లేదు. మనకి ఈ ప్రాంతంలో కావాలి సార్. చెప్పండి సార్. ఇక్కడ యాంగిల్ 60 డిగ్రీస్ ఒకవేళ లేదు. అవును సార్. అక్కడ ఎంతో యాంగిల్ మనకు తెలియదు. అప్పుడు ఎలా ఆర్క్ గీయాలి? అదే సార్ నేను చెప్పింది. ఇక్కడ నుంచి 0 నుంచి 360 వరకు భ్రమణం పూర్తి అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బి కు ఏ అనే లైన్ కు ఈ కర్సర్ కనబడుతుంది కదా సార్. ఈ ప్రాంతంలో మనకు యాంగిల్ కావాలి అనుకోండి సార్. ఈ ప్రాంతంలో ఇక్కడ నేను కర్సర్ చేస్తున్నా కదా సార్, ఇక్కడ ఈ ప్రాంతంలో యాంగిల్ కావాలి మనకు. ఈ ప్రాంతంలో యాంగిల్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ వరకు వచ్చేసరికి 90 అవుతుంది కదా సార్. ఈ ప్రాంతంలో కావాలి కాబట్టి 120 + 20 అని కొడతా. చూపిస్తున్నాను సార్, ఒకటి కొట్టి చూపిస్తా. అదే కొడుతున్నాను సార్. ఒకటి ఆర్క్ C2, ఆర్క్ పేరు ఇస్తున్నా చూడండి సార్. C2 = ఆర్క్ ఓపెన్ బ్రాకెట్ ఏ అనే సెంటర్ దగ్గర కామా బి అనే పాయింట్ నుంచి జస్ట్ మనకి ఈ ప్రాంతంలో కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మనం లెఫ్ట్ సైడ్ ఈ ఏ కు మీదికి 90 డిగ్రీస్ కావచ్చు సెకండ్ క్వాడ్రంట్ లో కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జస్ట్ 120 30 అని కొట్టాను సార్. అది అట్లా అవి రేడియస్ ఇవ్వలే సార్. బి కాడ రేడియస్ ఇవ్వండి. రైట్, ఒక్క నిమిషం.
7 ఇవ్వండి. బి తీసేయండి సార్. ఓకే, కమాండ్ పూర్తిగా ఇంకో కామా ఎక్కువ ఉన్నది. చూడండి సార్, ఇక్కడ వచ్చింది చూడండి సార్. ఓకే ఓకే, అంటే ఇంత యాంగిల్ ఉంటుందని గెస్ చేసి గెట్ చేయాలి సార్ అక్కడ, అంతే. అందుకోసం యాంగిల్ ఎట్లా గెట్ చేయాలి అన్న దాని కొరకే చెప్తున్నా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే అర్థమైంది. ఇక్కడ మా 320 బదులు నేను ఏం చేస్తున్నా అంటే 220 కొట్టాను చూడండి సార్. 220 కొట్టేస్తే ఇక్కడ కిందికి వచ్చేస్తుంది, కిందికి వచ్చేసింది సార్. ఇప్పుడు దీన్ని మైనస్లలో కూడా తీసుకోవచ్చు సార్. ఇప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా 340 కావాలనుకున్నాం అనుకోండి సార్, మనం -20 కొట్టేస్తే కూడా -20 కొడితే ఆ ప్రాంతంలోకి వచ్చేస్తుంది సార్. ఇది మైనస్ అంటే ఇక్కడ చూడండి సార్, బి నుంచి 360 వరకు క్లోజ్ అవుతుంది కదా సార్. ఇది దానికంటే రివర్స్ కిందికి వస్తుంది, ఒక 20 డిగ్రీలు కింది నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ 30 ఇచ్చాం కదా సార్, ఈ బి నుంచి మీదికి 10 డిగ్రీలు ఉంటుంది. ఆ విధంగా మార్కుని ఎక్స్పెక్ట్ చేసుకోవడం సార్, అదొకటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ కమాండ్ అవసరం లేదు, తీసేస్తున్నా, వెళ్ళిపోతుంది. హైడ్ అంటేనేమో అందులో ఉండి హైడ్ అయిపోతుంది సార్, తీసేసినా కంప్లీట్ డిలీట్ అయిపోతుంది, అదొకటి సార్. రైట్ సార్, ఒక కన్స్ట్రక్షన్ చెప్పండి సార్. ఏదైనా సార్ ఇంకెవరన్నా డౌట్స్ ఉందంటే ఎవరు చేశారు చూడండి సార్. ఆయన రాజమౌళి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. రాజమౌళి సార్ చెప్పండి. రాజమౌళి సార్. హలో, నమస్తే సార్. సార్ నమస్కారం సార్, చెప్పండి. సార్ ఇప్పుడు ఇది అవుట్పుట్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది? ఇది అవుట్పుట్ అంటే ఒక వీడియో రూపంలో ఉంటుందా, యానిమేటెడ్? ఇప్పుడు మనకు పిల్లవాడికి అవుట్పుట్ ఫార్మాట్ ఏ విధంగా చూపిస్తాం? ఇది షేర్ చేశారు సార్ వాట్సాప్ లో. సో ఆ లింక్ ఎట్లా ప్లే అవుతుంది? అవుట్పుట్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది? ప్రింట్ తీసుకోవచ్చా? ప్రింట్ తీసుకోవచ్చా అంటే ప్రింట్ తీసుకోవచ్చు సార్. కాకపోతే నేను ఇప్పుడు అవుట్పుట్ అనేది మీకు పిల్లలకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది చూపిస్తాను సార్, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది సార్. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు ఇదే సేవ్ చేసిన అనుకోండి సార్, ఇది సేవ్ అయిపోయింది. సేమ్ ఇదే దాంతో సేవ్ చేసేసిన. సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది సార్. ఇక్కడ షేర్ అని చేసేసిన. ఇదే లింక్ ను కాపీ చేస్తున్నా సార్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు పంపాను అనుకోండి సార్. సార్ రాజమౌళి సార్ గారు నాకు పంపండి. అదే అదే నాకు పంపితే నేను అలా పెట్టేస్తా, చార్ట్స్ లో పెట్టేస్తా, చాట్ లో పెట్టేస్తా. వాళ్ళు లోన్ ఓపెన్ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు కావాలంటే. సార్ ఇక్కడ మనోహర్ రెడ్డి సార్ నేను పెడుతున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చేసిన ఇక్కడ పేస్ట్ చేసేసి ఇది కాపీ సార్. రాలే, యూఆర్ఎల్ రాలేదు సార్. యూఆర్ఎల్ పూర్తి కాపీ కాలేదు. యూఆర్ఎల్ కాపీ చేయండి ఫస్ట్. మొత్తం కాపీ చేసేసి సార్ ఈ విధంగా వస్తుంది కదా సార్.